హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త రామ్ గోపాల్ వర్మ అరెస్ట్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ ఇచ్చారండి ఏపీ పోలీసులు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్కు చెందిన పోలీస్ అధికారులు బుధవారం రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు. వైసీపీ హయాంలో వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లతో పాటు వారి కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఫిర్యాదు అందిందని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులతో కేసు నమోదు చేశామని, దర్యాప్తులో భాగంగా ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఆర్జీవీపై తుళ్లూరు పిఎస్లోనూ కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కించపరిచేలాగా పోస్టులు చేశారంటూ టీడీపీ నేత నూతలపాడి రామారావు ఫిర్యాదు చేశారండి. ఈ ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు త్వరలోనే నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియాలో టీడీపీపై విమర్శలు చేసిన వారిపై కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. వైసీపీకి చెందిన 57 మంది సోషల్ యాక్టివిస్టులపై కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు పోలీసులు 12 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కానీ వారి ఆచూకీ చూపించడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. అంతేకాదు హైదరాబాద్లో ఉండే పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను అరెస్టు చేయకుండానే 5 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారని వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలతో వీడియో చేసిన శ్రీరెడ్డి దిగొచ్చారు. ఇటీవల బహిరంగ క్షమాపణలు కూడా తెలియజేసిన సంగతి తెలిసిందే. మరి శ్రీరెడ్డిపై పోలీసు కేసులు నమోదు చేస్తారా అనేది మిలియన్ల డాలర్ల ప్రశ్నగా మారింది ఇప్పుడు. మరోవైపు సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు నమోదు చేయడాన్ని వైసీపీ ఖండించింది. ఈ మేరకు మానవ హక్కుల ఉల్లంఘన కింద ఎన్హెచ్ఆర్పీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే ఫ్రెండ్స్.